गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सभादेवताभ्यो नमः। लास्ट पुराणं చెప్పుకున్నప్పుడు అరుణగిరిని గౌతమ మహాముని తండ్రి దేవాదిదేవ మహాదేవాన్ని స్తుతి చేశారు. చేసుకుంటూ అక్కడ మనం శుభం పలికాము. ఇవాళ రోజున దాని కంటిన్యూషన్ అని గౌతమ మహాముని చేత పూర్వం అభ్యర్థించబడిన అరుణగిరి అని ఇప్పుడు కొండారముడు శ్రీశైలవాస ఎవరు? గోవింద. శ్రీశైలం కూడా రెండింటి శ్రీశైలమే అంటారు. శ్రీశైలం అంటే మనకు ఒక ఈ శ్రీశైలం అని తెలుసు. వెంకటేశ్వర స్వామి కూడా శ్రీశైలవాస అని ఆయన కూడా. ఓకేనా? అరుణశైల దేవం నా యందలి అపార కరుణ చేత నేను పూజించుటకు అనువైన శరీరాన్ని ధరించి అక్షిగోచరుడు అయ్యాడు. కళ్ళ కబడినట్టు ఉన్నాడు. అంతకుముందు అగ్నిలింగంగా ఉన్నవాడు కళ్ళకు చూడగలమా? సూర్యుడిని చూడలేము. సూర్యుడి కంటే ఎన్నో వేల కోట్ల రెట్లు శక్తివంతమైంది అగ్నిలింగం. ఫస్ట్లో ఉద్భవించింది కదా బ్రహ్మ విష్ణు కొట్టుకున్నప్పుడు. అలా గొడవపడ్డప్పుడు ఉద్భవించిన లింగం కళ్ళకి కనబడడం లేదు. అందుకే భక్తులందరూ రిక్వెస్ట్ పెట్టారు స్వామి కనబడేటట్టుగా. అదే మనకు స్థావరలింగంగా అక్షిగోచర అంటే కళ్ళ కనబడే విధంగా అనుగ్రహ భాషణం చేశాడు. ఇలా ఎవరు? స్వామి. ఎవరు చెప్తున్నారు? అనుగ్రహ భాషణప్పుడు గురువులు శిష్యులకు చేస్తారు, దేవుడు భక్తులకు చేస్తారు. ఇప్పుడు స్వామి అంటున్నారు, అరుణాచల స్వామి, నేను ఇక్కడ నా సూక్ష్మలింగాన్ని ప్రకాశింపజేస్తాను. ఆగమోక్త పూజా విధిచే నన్ను అర్చించు. ఆగమ విధానం, దేవుణ్ణి పూజ చేసే విధాన్ని ఆగమ శాస్త్రం అంటారు. అయ్యప్ప స్వామి కూడా ఆగమ శాస్త్రమే. మన పంచోపచారాలు, షోడశోపచారాలు ఇవన్నీ అంటారు కదా, అవన్నీ గుడి ఎలా కట్టాలి ఆగమ శాస్త్రం. అన్నిటి కూడా టెంపుల్ సంబంధించిన ఏదన్నా ఆగమ శాస్త్రం. పూజ ఎలా చేయాలి. సరే, స్వామి చెప్తున్నారు నన్ను ఆగమ శాస్త్రం ప్రకారం పూజ చెయ్యి. కొంతమంది మన లోకంలో రకరకాల భక్తుల్ని చూస్తుంటాం, తప్పు అని అనలేవు. కానీ స్వామే తనకు తాను చెప్తున్నాడు అరుణగిరిని ఎలా పూజ చేయమని, ఆగమ శాస్త్రం ప్రకారం చేయమని చెప్తున్నారు. అంటే ఎలా నిష్టగా మడికట్టుకొని మన ధర్మం ఎలా చెప్పిందో అలా చేయాలి స్వామికి. చాలామంది శివుడు భోలా శంకరుడు చాలా ఈజీగా నీళ్ళతో చేయండి, పత్తితో చేయండి, ఆయన ఏమనుకోవడాన్ని శివుడికి కూడా నిష్ట. వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి ఎలా నిష్టగా చేయాలో, ఏ దేవతామూర్తికి ఎలా నిష్టగా మడికట్టుకొని చేయాలో శివుడికి కూడా అంతే నిష్టగా చెయ్యాలి. దీన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే జనానికి ఈజీ అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకున్నామా, మీకు పెద్ద శాలరీ, పెద్ద ఉద్యోగం, గొప్ప పేరున్న కావాలంటే అంత కష్టపడాలా వద్దా? కష్టపడాలి. అది కూడా ఈజీగా వచ్చేస్తుందంటే ఎట్లా వస్తుంది? ఈజీగా సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి గొప్ప ఉద్యోగం రావాలి, గొప్ప పేరు రావాలి, అంత కష్టపడాలా లేదా? అలా గొప్పనైన శివుని పొందాలంటే గొప్పనైన కష్టం కూడా ఉంటుంది కంపల్సరీగా. అన్నీ ఈజీగా దొరికిపోతాయి అని అనరు. కానీ దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారంటే కొంతమంది మరి అంత ఈజీగా దొరికింది కదా అని అంటారు. అంత ఈజీగా అప్పుడు దొరకడానికి కారణం అంత ముందు జన్మల్లో ఆయన ఎంత సాధన చేస్తున్నాడో. అర్థమైందా? రమణ మహర్షి గారు 16 ఏళ్ళకే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు టీనేజ్లోనే ఆయనకి బ్రహ్మలో కలిసిపోయారు. ఆయనకి లోకంతో డిస్కనెక్ట్ అయిపోయింది. ఆయన పెద్ద సాధన ఏంటంటే కూర్చొని ఎన్నో తపాలు జపస్సు కొన్ని ఏళ్ల నుంచి చేసినట్టుగా అవేం లేవు. చిన్నప్పుడే అరుణాచలం అని చూడబడ్డది. ఆయన మారిపోయింది లైఫ్ స్టైల్. యోగి అయిపోయారు. అన్నీ వదిలేస్తే సన్యాసం. కానీ సన్యాసి వేషధారణలు లేకుండానే రమణ మహర్షి గారు ఆ అరుణాచలం అనే పేరు వినబడంగా అలా మారిపోవడానికి కారణం పూర్వజన్మలో సాధన ఉంటుంది, అది ఊరికే పోదు. అక్కడ ఆ పాయింట్ రాగానే కరెక్ట్ అయింది. ఇలా అందరికీ జరుగుతుందని చెప్పలేము, చాలా కష్టం. అందుకని ఎప్పుడు గురువుని పట్టుకొని సాధన చేస్తూ ఉండాలి. నిరంతర సాధన చేయాలి, విని వదిలేయకూడదు. అర్థమైందా? ఇవన్నీ కూడా ఎందుకు మనం అప్లోడ్ చేసినా కూడా ఏం చేసినా ఎందుకు రీజన్ ఏంటంటే మళ్ళీ వినడానికి. గురువు ఉండొచ్చు, ఓ రోజు వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన చెప్పిన ప్రవచనాలు అవన్నీ ఎప్పటికి ఉండిపోతే మనకి డౌట్ వచ్చింది అనుకోండి, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మా గురువుగారు అని మేము అలానే చేస్తున్నాం. మా గురువుగారు వెళ్ళిపోయారు, కానీ ఆయన ప్రవచనాలు అన్నీ విని ఈరోజు నోట్స్ రాసుకొని అయ్యో స్వామి అప్పుడే చెప్పారు, ఇన్ని రోజులు పట్టిందే. నిజంగా గురువు చెప్పింది వెంటనే ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఆగిపోతాయి. మనం గురువు చెప్పిన దాన్ని పక్కన పెట్టి మిగతా అన్నీ చేస్తాం. అందుకే నీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం రాగానే దేవుడి దగ్గర పరిగెత్తాం. సరే, పూర్వం అలా మొత్తానికి అక్షిగోచరుడు అయ్యాడు. అనుగ్రహ భాషణం చేశాడు. ఇలా స్వామి అంటున్నాడు, నేను ఇక్కడ సూక్ష్మలింగాన్ని ప్రకాశింపజేస్తాము.
ఆగమోక్త పూజా విధి చేయడంలో అర్చించు అని. శివుడు కూడా నిష్టగా చెయ్యండి, బిల్వపత్రాలు పెట్టండి. బిల్వానికి ఒక లక్షణం ఉంది, ఇవాళ వాడిన బిల్వపత్రం రోజు ఆకు తెంపేసి ఆ చెట్టు చంపేయద్దు. ఆకులుంటేనే చెట్టు బ్రతుకుతుంది. ఆ బిల్వ పత్రాన్ని ఒకదాన్ని వాళ్ళు వాడితే రేపు కడిగి, రేపటి రోజున కడిగి దాన్ని మళ్ళీ వాడచ్చు. బిల్వ పత్రానికి ఒక్కదానికి ఆ స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వాడచ్చు కడిగి. అలా ఒక వారం రోజులు ఒకే పత్రం వాడచ్చు కదా. ఇది ఆఖరికి ఎండిపోయి ఇట్లా చూడ ఏ టైంకి దాన్ని పక్కన పెట్టచ్చు. అప్పుడు ఇంకోటి కోస్తే చెట్టు బ్రతుకుతుంది, మనకి పూజ అవుతుంది. ధర్మమే చెప్పింది బిల్వాన్ని మళ్ళీ మళ్ళీ కడిగి వాడచ్చు. సో అలా చేస్తే మనకి చెట్టు స్వామి పూజ రెండూ అవుతాయి. ఇవాటి సహస్ర బిల్వార్చన, అవునా, సహస్ర పత్ర పూజ, వాడిది పోయేదేముందని కోసుకొచ్చి స్వామి మీద పడేస్తున్నాడు. దానిలో మనస్ఫూర్తిగా స్వామి ఏమన్నాడు, మనస్ఫూర్తిగా ఏక బిల్వం శివార్పణం, ఒక్క బిల్వపత్రమైనా మనస్ఫూర్తిగా వేరే ఆయన ఇంత తీసుకొచ్చి ఇట్లా పడేసి వాడితో ఫోన్లో మాట్లాడి ఇంత పడేసి పక్కనేదో ఓం 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 అని మంత్రాలు గోల. నిజంగా మంత్రాలు చదువుతుంటే ఎవరు మాట్లాడకూడదు, దానిలో మంత్రాలు అలా లీనమైపోవాలి. ఓం నమ సంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంటే శివుడు అలా కనబడుతూ ఉండాలి. ఓం అనగానే వేయాలి. అదే మనం హోమాల్లో కూర్చుంటారు, ఒక్కొక్కసారి చేస్తుంటారు హోమగుండంలో కూర్చొని కొంతమంది అబ్జర్వ్ చేయండి. మరి ఎలా చేస్తుంటారంటే మంత్రం నడుస్తూ ఉంటుంది. ఓం అగ్నిదేవాయ నమః ఇది స్వాహ అంటారు. స్వాహ అన్నప్పుడు స్వామి నోరు తెరుస్తారంట, అప్పుడు వేయాలి. స్వాహాకారం వస్తేనే దానిలో మనం వెయ్యాలి పదార్థం. చాలా మంది ఓం అనగా వేసేస్తారు, కొంత మధ్యలో వేస్తారు, ఇలా పోస్తుంటారు. పక్కన అక్కడ బ్రహ్మగా ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు చెప్పాలి ఆ విషయం. వాళ్ళు కూడా బిజీగా ఉంటున్నారు, పక్కన ఫోన్ వస్తుంటాయి ఇలా ఏమైంది ఇప్పుడు అనకూడదు. కానీ పూజ ఒప్పుకున్న వాళ్ళు ఆ పూజ చేసే 2 గంటలు 3 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. వాళ్ళే ఫోన్ ఆన్ పెట్టింది. ఇంకా పూజ చేసేవాడు కూడా అదే చేస్తాడుగా. ఎక్కడ ప్రాబ్లం ఉంది? రూల్స్ అన్ని పెట్టారు, ఫోన్ మాట్లాడద్దు, మనుషులతో మాట్లాడద్దు పూజ టైంలో అన్నారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు? చేసేవాడు చెప్పాలి. మెయిన్ పూజారులు లేదంటే పురోహితుడు బ్రహ్మం గారు ఆయన ఫోన్ ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలి. క్లియర్గా చెప్పాలి. డబ్బులు తీసుకుంటున్నాడుగా, పూజ చేస్తాని ఒప్పుకున్నాడుగా, గంట సేపు 2 గంటలు పూజ చేస్తాని, నాయన గంట 2 గంటలు స్వామి సేవలో ఉన్నానని ఈయన కూడా అనుకోవాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సత్యనారాయణ వ్రతం చేస్తా అన్నవాడు మొక్కుకున్నాడు కానీ నేను చేసి డబ్బులు తీసుకోబోతున్నాను అని చెప్పేసి ఫోన్ దగ్గర పెట్టుకుని హలో నేను పూజలో ఉన్నాను, అభిషేకంలో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేయాలి పెట్టు. అది కూడా మాటే, అది కూడా ఉండకూడదు. క్లియర్గా కావాలంటే స్టేటస్ ఉంది కదా మనకి, ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది. డోంట్ కాల్ మీ బిట్వీన్ 2 to 4 PM ఆర్ మార్నింగ్ 8 to 10 AM 8 AM to 10 AM ఐ విల్ పర్ఫార్మింగ్ పూజ. లేదు స్విచ్ ఆఫ్ చేసి గొడవ చెప్పి స్విచ్ ఆఫ్ చేసి. నువ్వు చేసేవాడికే స్వామి గొప్పగా అన్నప్పుడు నువ్వు ఎలా చెప్తావు స్వామి గొప్ప అని? నీ నోట్లో ఎలా వస్తా అంటే నువ్వే ఫాలో అవుతావు, ఇప్పుడు చెప్తే ఎలా ఫాలో అవుతాడు? అందుకనే పురోహితుడు బ్రహ్మం గారు ఫస్ట్ ఆయన ఫాలో అవ్వాలి. కొంతమంది నేను పూజ చేస్తే తిట్టుకుంటాను, చాలాసేపు తీసుకుంటాను. నేను కూడా పూజ చేస్తాను అనుకుంటా కాబట్టే నేను టైం తీసుకుంటాను. అంతేగాని స్వామోహన్ ఇలా నీళ్ళు పడేసి కర్పూరం ప్రసాదం చూపించేసేసి నోట్లు వేసుకొని లేచిపోయి కాడికి పూజ ఎందుకు అవుతుంది? అలా మీరు చేయకండి. అందుకే మీకు సపరేట్ మనం ఒకరోజు చెప్పుకున్నాం పంచోపచార పూజ. చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ పెట్టుకుంటే గొప్పగా మీ సాధన అవుతుంది. ఒక ఏజ్ వచ్చేసరికి మీరు ప్రాబ్లం అని ఎవరి దగ్గర పరిగెత్తక్కర్లా. మీ గురువు గారు మీ దేవుడు, మీ ఇష్టదేవం గురువు గారే మీ ఇష్టదైవమే గురువు గారు అయి ఉంటారు. గురువు ఉద్దేశం అదే కదా, మీకు ఇష్టమైన దేవుడి దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తాడు గురువు. తీసుకెళ్ళాక నేనే ఆయనరా, ఆయననే నేను రా అని చెప్తాడు. అందుకు గురువు కాదు. సరే, అలా ప్రకాశింపజేశాడు. ఆగమోక్తంగా పూజ చేయని చెప్పాడు. నా సూక్ష్మలింగాన్ని 50 వర్ణములతో కూడి మహద్భుతంగా వెలుసిల్లుతుంది. 50 వర్ణములతో 50 కలర్స్తో వెలుగుతూ ఉంటుంది ఆ లింగం. అరుణాధీశ్వర నామంతో వర్ధిల్లగలదు. అరుణాధీశ్వర లింగం పేరు. నీ తపోబలంచే ఆ లింగమును ఆరాధించు అని ఆదేశించారు. ఎవరు? అరుణాచల స్వామి. ఎవరిని ఆదేశించారు? గౌతమ మహాముని. ఆ మహాదేవుడు స్వయంభులింగంగా ఆవిర్భవించాడు. సూక్ష్మలింగ స్వరూపంతో శివుడు నాకు దర్శనం అనుగ్రహించాడు. దర్శనం నాకు అంటే ఇక్కడ ఎవరు? ఋషి స్వయం సముద్భూతమైన ఆ వినిర్మల సూక్ష్మలింగమును సమస్త ఆభరణములతో కూడి ఉన్నదానిని ఆలోకించి నేను కృతార్థుడను అయ్యాను. అలా స్వామి దర్శనం ఇచ్చాడుగా, అలా ధ్యానంలో స్వామి దర్శనం చేసుకుని నా జన్మ తరించింది అనుకుంటున్నాను. అటువంటి దయాపయోనిధి అయిన ఆ శంకరుడు స్వయంగా విశ్వకర్మను ఆదేశించి, విశ్వకర్మ ఎవరు?
దేవతల యొక్క సివిల్ ఇంజనీర్. మేస్త్రి అంటాం కదా, సివిల్ ఇంజనీర్ విశ్వకర్మ. ఆయన ఏం చేస్తాడు? దేవతలకి ఇల్లు కట్టిస్తుంటాడు దేవతలకి. అక్కడ శ్రీధామాన్ని నిర్మింపజేశాడు. విశ్వకర్మకి ఆర్డర్ వేశాడు శివుడు, అరుణాచల శివుడు. విశ్వకర్మ బయలుదేరాడు అక్కడ కట్టడానికి శ్రీధామాన్ని. అంటే శ్రీ అంటే ఇక్కడ శుభం కలిగించేవాడు కూడా అర్థం, అమ్మవారితో కూడి ఉన్నవాడు అని కూడా అర్థం. అర్థమైందా? శివుడు అందుకు అర్థం. శుభాలు కలిగించే ధామాన్ని అక్కడ కట్టమన్నాడు. అందరికీ పూజావకాశం కల్పించాడు. మహేశుని పూజా ద్రవ్యములను ఆలోకించిన మాత్రం చేతనే భక్తులు మహిపై సకల భోగములు విస్తారంగా అనుభవించి ఈశ్వర సాయుధ్యం పొందుతారు. అక్కడ శివుడి యొక్క పూజా ద్రవ్యాలు చూసినంత మాత్రం చేతనే వీడికి ఎంత పుణ్యం వస్తుందంటే వాడికి కావాల్సిన సుఖాలని భూమి దొరికిపోతాయి. ఇంకా నిజంగా స్వామి వాడి అభిషేకం జరిగే చూస్తే అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ అదే ఇంపార్టెంట్. తర్వాత ఒకవేళ దొరికితే దర్శనం అరుణగిరి అరుణాచల స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో లింగాభిషేకం 6ంటికి జరుగుతుంది సాయంత్రం ప్రదోషం. ఆ టైంలో వెళ్తూ చూడండి. డబ్బులు ఖర్చు అయిన పనులు పెట్టి చూడండి. ఎందుకో ఖర్చు చేస్తున్నాం కదా అలా సరే. అక్కడికి వారి చూసిన ఈ పురాణం శుభం పలుకుతూ నెక్స్ట్ వచ్చే పురాణంలో మనం గిరి ప్రదక్షిణ మహిమ గురించి తెలుసుకుంటాం. సర్వం శ్రీ మహావిష్ణు పాదాలు లోకాన్ సంస్థాన్ శ్రీ